5 సార్లు 5 కారణాలు చెప్పి పెంచాడు. రాజకీయాల 2018 తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలను 60% పైగా పెంచాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంత మూర్ఖత్వం అంటే కరీంనగర్ గతంలో పోయేదంటే 200 రూపాయలు పోయేదంటే ఇప్పుడు 350 రూపాయలు పోయింది. నిన్న దాదాపు 40 నుంచి 60% పెంచాడు. 60% పెంచాడు. ఇవాళ కుట్రల భాగమే అంతా కూడా గతంలో పెంచి ఎవరు మాట్లాడలే. ఇవాళ పేదల మీద ఎందుకంత కక్షను రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం కాదు. పెంచేది 5 సార్లు పెంచి 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 ఇలా పేదలకు కనీసం ఆధారమేది కనీసం ఆదుకునే ప్రయత్నం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఏ విధంగా పెంచిండో ఒక సమైక్య పాలన కూడా ఇంత పెంచండి. పూర్తిగా కుట్రలో భాగంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలి. గతంలో 6,000 బస్సులు ఉండే దాన్ని 4,000 తగ్గించిండు. 10,000 బస్సులు ఉండే 6,000 బస్సులు ఉంటే చేసిండు. హాస్పిటల్ దాన్ని తగ్గించిండు. 3,000 బస్సులు వచ్చింది. ప్రైవేటు బస్సులు 10,100 ఉండే 1,200 ఉండే దాన్ని 3,000 వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పెంచి 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 రాష్ట్ర ప్రయాణికుల వాళ్ళు రారు తిరిగారు కాబట్టి ఆర్టీసీ నడతలేదు. దీన్ని ప్రైవేట్ పరం చేయాలి. ఇప్పటికే ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకుంటారు టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే ప్రైవేట్ పరం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆర్టీసీని అధోగతి పాలు చేయాలంటే ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని చెప్పి గతం చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను లాభాలు వేస్తాను, నేను పోటీగానే తోపుగాని లాభాల్లో వేసుకొస్తాను, నేను ఆర్టీసీ ఆదుకుంటా అన్నాడు. కాబట్టి ఒక కుట్రలో భాగమే ఈరోజు ఏం చేస్తారంటే ఆర్టీసీ ఛార్జీలు పెంచక ప్రయాణికులు దిగుతలేరు. కాబట్టి ఆర్టీసీ మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నా అని చెప్పి ఆయన అనుచరులకు ఆయన రైతు లెక్కలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆర్టీసీని దారాదత్తం చేసి అధోగతి పాలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర ఇస్తున్నటువంటి దానిలో భాగమే ఇది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.